జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండల్ కంసాన్పల్లిలో దురదృష్టవశాత్తు జరిగినటువంటి దుర్ఘటన మమ్మల్ని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మేము చాలా మా మనసంతా క్షోభకు గురైంది. ఓ మంచి కార్యకర్త, కట్టర్ బీజేపీ కార్యకర్త తన గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఉనికి కోసమై ఒక వార్డు మెంబర్ పోటీ చేసి కమలాన్ని వికసించేలాగా కృషి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో, మంచి ఆశయంతో, లక్ష్యంతో ఏదైతే మన శేఖరు ప్రయత్నం చేసిండు, అట్టి ప్రయత్నాన్ని కొంతమంది దురదృష్టవంతులు ఏమందంటే వాళ్ళు ఏవైతే బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని అధికార దాహంతో దుర్ఘటనలకు పాల్పడుతూ దౌర్జన్యాలకు, దమనకాండాలకు వాళ్ళు ప్రేరేపిస్తూ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. మేము ఎక్కడికైనా మేము వచ్చే మిమ్మల్ని అందరిని ఎదుర్కొనే దమ్ము, సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. మేమందరం కార్యకర్తలను రక్షించుకునే శక్తి మా లోపల ఉంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. చట్టం గిట తన యొక్క ఉన్నటువంటి చట్టాన్ని అందరినీ సమపాలనతో చూస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే న్యాయం, ధర్మం ప్రకారం నడుచుకోవాలని చెప్పి నేను పోలీసు వ్యవస్థకి గిట విన్నపం చేస్తున్నాను. ముఖ్యంగా అతను హత్యనా ఆత్మహత్యనా అనేది ఫస్ట్ దాన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులపైన వాళ్ళ మా తల్లిదండ్రులు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు పైన చట్టరీత్యా చర్య తీసుకుని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని, కాంగ్రెస్ మంత్రులకు గాని ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముట్టుకున్నా, వాళ్ళను కదిలించినా ఖబర్దార్ ఖబర్దార్ అని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా. దయచేసి చెప్తున్నాను, ప్రశాంతంగా గ్రామాల్లో ఎలక్షన్ జరిగే విధంగా సహకరించాలని చెప్పి చెప్తున్నాను. అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు, ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని మీ అధికార దురంకారంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అండదండలు చూసుకొని గ్రామాలలో విచ్చలవిడిగా మీరు అదటి ఎగబడి దౌర్జన్యాలకు గురి చేస్తే మాత్రం మిమ్మల్ని రోడెక్కనీయమని చెప్పి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు శేఖర్ యాదవ్ జరిగినటువంటి సంఘటనపై ఇమ్మీడియట్లీ ఎవరైతే అతన్ని హత్య చేసుకోవడమా, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రలోభించినటువంటి, ఒత్తిడి చేసినటువంటి వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ వాళ్ళను అరెస్ట్ చేయకపోతే మేము 11వ తారీఖు వరకు గ్రామాలలో ఉన్నటువంటి ఎలక్షన్ దృష్ట్యా మేము 12వ తారీఖు నాడు డీసీపీ ఆఫీసు, పోలీస్ స్టేషన్ల ముందల ధర్నాలకు దిగడం మాత్రం ఖాయం. ఇంతలోపే వాళ్ళని అరెస్ట్ చేస్తే మేము తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని మేము తప్పకుండా సహకరిస్తాం. కంసాన్పల్లి గ్రామంలో శేఖర్ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త, సీనియర్ కార్యకర్త, ఒక వార్డు మెంబర్గా పోటీ చేసిన సందర్భంలో ఇక్కడున్న నాయకులు ఒక యువకుని యొక్క ఎదుగుదలని, భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త యొక్క ఎదుగుదలని జీర్ణించుకోలేక అనేక ఒత్తిళ్లకు గురిచేయగా అతను ఆత్మహత్యనా, హత్యనా అనే తెలియని పరిస్థితిలో అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు భరోసా ఇవ్వడం ఏంటంటే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికి భయపడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ యువకులకు లేనే లేదు. మీ తరఫున మేము ఎంత దూరమన్నా వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి, పోరాడండి. మేము ఉన్నాం. మేము కింద నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు మీ ఎంబడున్నారు. ఇటువంటి ఈ ఉక్కదంపుడు బెదిరింపులకు గాని వీటికి గాని మీరు ఎక్కడ భయపడద్దు. దిగ్భ్రాంతికి చెందే ఒక మరణం ఇది. మేము దీన్ని తీవ్రంగా పోరాటం చేసి దీని విషయంలో న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మా జిల్లా నాయకులు కూడా రావడం జరిగింది. దీన్ని రాష్ట్ర నాయకుల దృష్టి కూడా తీసుకుపోయి ఆ యువకుని యొక్క కుటుంబానికి న్యాయం జరిగేదాకా కూడా పోరాటం చేద్దామని చెప్పి ఇప్పుడే స్పష్టం చేయడం జరిగింది. అన్న, కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నది ఏంటంటే మీరు కూడా ఆ శేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన విత్డ్రా చేసుకోమని చెప్పారంట, అది నిజమేనా? నేను ఒక వీడియో చెప్పిన ఇవాళ మార్చురీ దగ్గర. వాస్తవానికి నలుగురు యువకులు ఎవరైతే నామినేషన్ వేసినో ఒక 4 రోజుల కింద పిలవడం జరిగింది మమ్మల్ని. అంటే గ్రామ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, అన్నా మీరు వస్తే మాకు మానసిక స్థైర్యం ఉంటుంది, రండి అంటే ఇక్కడ రావడం జరిగింది. నేను దాదాపు అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నా. నేను అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నాడో ఆ బాబు, ఆయన పేరు యాదయ్య పటేల్ అనే అతను, యాదయ్య గౌడ్ అనే అతను కాంప్రమైజ్ కింద మాట్లాడడం జరిగింది. ముగ్గురు వార్డు మెంబర్లు విడ్రా చేసుకుంటే ఒక వార్డు మెంబర్ని మాకు సపోర్ట్ చేయండి, డిప్యూటీ సర్పంచ్ ఇవ్వమని మా పిల్లలు అడగడం జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించి వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి. ఆ తర్వాత నుంచి వాళ్ళు మమ్మల్ని ఇన్ని అడుగుతున్నారు కదా, మేము చేయకూడదనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు మళ్ళీ వీళ్ళని బెదిరించడం జరిగింది. ఈ రెండు కూడా జరిగినది వాస్తవమే. కాకపోతే
ఒక సామరస్యపూర్వకంగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో అతను పిలిచినప్పుడు మా పిల్లలు పోయి మాట్లాడడం జరిగింది. దానికి నేను కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ వారిని 4 వార్డు మెంబర్లు వేయడము, నా ముందర ఈ పిల్లలు 4 వార్డు మెంబర్లు నిలబడడం మీద జీర్ణించుకోకపోవడము, ఎవరైతే ఈ శేఖర్ అనే వార్డులోనే ఇప్పుడు ఆ యాదయ్య గౌడ్ అనే అతను కూడా వార్డు మెంబర్గా వేసిండంట. మరి ఈ శేఖర్ అనే అతను విత్డ్రా చేసుకుంటేనే అతను డిప్యూటీ సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఉద్దేశంతో ఒత్తిడి చేయడం జరిగిందని ఇప్పుడు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం. మనం ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికక్కడ గ్రామాలు ప్రశాంత వాతావరణంలో జరగాలి ఎలక్షన్లు, ఆ యువకులు కూడా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చిన దగ్గర మేము ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ విధంగా వీళ్ళు బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, ఏదో ఒక విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని విత్డ్రా చేయించి ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. కానీ ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా ఇవాళ శేఖర్ ఉండడం గొప్ప విషయమే. కానీ అతనికి ఎంతో ఒత్తిడి గురైన తర్వాతనే అతనికి ఆత్మహత్యనా హత్యనా అని ఇంకా విచారణ తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత కానీ దాని యొక్క నిజమైన నిర్ధారణ బయటకు వస్తుంది. అన్న సంధి కుదించడానికి కూడా మిమ్మల్ని పిలిచారని అంటున్నారు కదా, అప్పుడే కొద్దిగా మీరు అడ్వాన్స్ చూసుకొని ఉంటే ఇంత జరిగేది కాదేమో అంటే అర్థం కాలేదు. అంటే అతను భయపడుతున్నాడు, బెదిరిస్తున్నారని మీరు అంటున్నారు కదా, దానికి మీరు కొద్దిగా అడ్వాన్స్ గా తీసుకుని బెదిరించలేదు కదా. ఏదైతే మేము సందర్భం వచ్చిందో వాళ్ళే పిలిచిండు సంధికి. ఆ టీఆర్ఎస్ అయిన యాదయ్య గౌడే పిలిచిండు సంధికి. ఆయన పిలిస్తేనే రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాము మేము గ్రామంలో సందర్శన చేసినాము. సందర్శన చేసిన సందర్భంలో ఆయన్నే మా దగ్గరకు వచ్చాడు. మేము పిల్లలతో మాట్లాడుతున్న దగ్గర మా పిల్లలతో మాట్లాడుతున్నది ఆయన వచ్చిండు. ఆయన వచ్చి అన్నా మీ పిల్లల్ని విత్డ్రా చేయించండి, మేము కొంచెం సహకరిస్తామన్నాడు. అంటే ఆ పిల్లలు కూడా ఒప్పుకున్నారు. 4 వార్డు మెంబర్లు వేసినప్పుడు 3 ఒప్పుకున్నారు. ఈ ఒక్క పిల్లగాడు ఒప్పుకోలేదు. ఈ ఒక్క పిల్లగానికి కూడా ఒకేలే ఈ పిల్లగాడు ఒప్పుకోకున్నా సరే ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు యాదయ్య గౌడ్ కూడా సరే అన్న ఒక పిల్లగాడు ఉంటే ఉండండి, మేమే గెలిపిస్తాం, ఎట్లనే చేస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దాంట్లో ఇక్కడ కూడా ఇది లేదు. బెదిరిస్తున్నారని అంటున్నారు కదా, అది మీ దృష్టికి వచ్చిందని ఆ బాబు ఏమన్నా చెప్పాడు? వచ్చింది. అప్పుడేం రాలేదు, అప్పుడు మీకేం చెప్పలేదు? చెప్పలేదు.